మీరు అనగనగా సత్యం సుందరం లాంటి హార్ట్ టచింగ్ మూవీస్ని ఇష్టపడితే డెఫినెట్గా ఈ వీడియో మీకోసమే. బికాస్ ఫీల్ గుడ్ మూవీస్ ఆర్ నాట్ జస్ట్ టైం పాస్. వాటిలో ఎమోషన్ ఉంటుంది, లైఫ్ ఉంటుంది, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ కనెక్షన్ ఉంటుంది. ఎమోషన్ ఒక సినిమాకి కథ ఎంత ఇంపార్టెంట్ అయినా ఆ కథతో మనం కనెక్ట్ అవ్వకపోతే ఇది జస్ట్ ఒక స్టోరీలా అనిపిస్తుంది. వన్స్ కనెక్ట్ అయితే అదే స్టోరీ మన లైఫ్లో ఒక బ్యూటిఫుల్ మెమరీ అవుతుంది. సో ఈ వీడియోలో మేము చూసిన 10 బెస్ట్ ఫీల్ గుడ్ మూవీస్ చెప్పబోతున్నాం. ఈ సినిమాలు చూశాక ఏదో తెలియని ఆనందం, మీకు మీరే కొత్తగా కనిపిస్తారు. మీ లైఫ్లో ఆ సినిమాలకి ఒక చిన్న ప్లేస్ ఇస్తారు, వాటితో ట్రావెల్ అవుతారు. హలో మూవీ లవర్స్, వెల్కమ్ టు మూవీ వరల్డ్. సో మాలాగే మీకు కూడా సినిమాలంటే పిచ్చి ఉంటే ఈ వీడియోని లైక్ చేసుకుని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ కామెంట్ సెక్షన్లో హై పాయింట్స్ ఇవ్వడం మర్చిపోకండి. బికాస్ మన ఛానల్లో ఇలాంటి కంటెంట్ అన్లిమిటెడ్గా రాబోతుంది. నెంబర్ 10 ఉల్లాజుక్కు. కేరళలో రైన్ సీజన్ అంటే అక్కడ వర్షాల కన్నా ఎక్కువగా వరదలే గుర్తొస్తాయి. ఎవ్రీ ఇయర్ టీవీలో చూస్తూనే ఉన్నాం, ఇళ్లలోకి నీళ్లు రావడం, ప్రజలు ఇబ్బందులు పడటం. ఇదంతా అక్కడున్న వాళ్ళకి ఒక డైలీ రొటీన్లా మారిపోయింది. అయితే ఈ రిలీజియన్స్ ని సినిమాగా తీస్తే అదే ఈ ఉల్లాజుక్కు. ఈ సినిమాకి మేము ఇంతలా కనెక్ట్ అవ్వడానికి ప్రతి సీన్, ప్రతి ఎమోషన్ ఆర్టిఫిషియల్గా ఉండదు, చాలా అథెంటిక్స్గా ఉంటాయి. జస్ట్ 2 క్యారెక్టర్స్తో ఒక మంచి లైన్ విత్ ఎమోషన్స్తో మన గుండెకు హత్తుకుని మరీ లాస్ట్ వరకు సినిమాని చూస్తాం. డైరెక్టర్ క్రిస్టో టామీ ఫస్ట్ డెబ్యూ ఫిల్మ్ అంటే అసలు అన్బిలీవబుల్. ఇంత మెచ్యూర్ రైటింగ్, ఇంత రూటెడ్ ప్రజెంటేషన్, ఇలాంటి స్ట్రాంగ్ ఎమోషన్, ఇవన్నీ చూసిన తర్వాత ఇది తన ఫస్ట్ ఫిల్మా అన్న డౌట్ అందరికీ వస్తుంది. కమర్షియల్ ఎలిమెంట్స్ లేకుండా మంచి ఎమోషన్తో సినిమా చూద్దాం అనుకునే వాళ్ళు ఈ ఉల్లాజుక్కు మస్ట్ వాచ్. అమెజాన్ ప్రైమ్లో తెలుగులో స్ట్రీమింగ్ అవుతుంది. నెంబర్ 9 హోమ్. ఇప్పుడున్న జనరేషన్ ఆ సోషల్ మీడియా తెలియదు కానీ మనకి, మన ఫ్యామిలీకి ఆ అటాచ్మెంట్ తగ్గిపోతుంది. మనకే అంతా తెలుసోనే లూప్లో బ్రతికేస్తున్నాం. చిన్న చిన్న వాటికే వాళ్ళని పక్కన పెట్టేస్తున్నాం. సో ఒక్కసారి ఈ సినిమాని చూడండి. అసలు ఫ్యామిలీ అంటే ఏంటో, ప్యూర్ లవ్ ఎలా ఉంటుందో ఈ సినిమా మళ్ళీ గుర్తు చేస్తుంది. బేసిక్గా స్టోరీ ఏంటంటే యాంటోనీ అలియాస్ శ్రీనాథ్ భాసి ఒక సినిమాకి స్టోరీ రాస్తూ ఉంటాడు. అయితే తనకిచ్చిన టైంలో దాన్ని కంప్లీట్ చేయలేకపోతాడు. ఆ తర్వాత ఏమైంది, ఈ స్టోరీలో తన ఫ్యామిలీ ఎలా ఇన్వాల్వ్ అయ్యారు, చివరికి ఏమైంది అనేది ఈ మూవీ స్టోరీ. చాలా స్లోగా ఈ మూవీ స్టార్ట్ అవుతుంది, బట్ లాస్ట్కి వచ్చేసరికి మన కంట్లోంచి కన్నీళ్లు తెప్పిస్తుంది. ఒక్కసారి ఈ సినిమా మన ఎమోషన్ని అర్థం చేసుకుని సైలెంట్లీ హగ్ చేసినట్లు అనిపిస్తుంది. లైక్ జెర్సీ మూవీ లాగా. ప్రతి ఒక్కరి లైఫ్లో కొన్ని లవ్లీ మూమెంట్స్ ఉంటాయి, ఎప్పటికీ మర్చిపోలేం. సేమ్ ఈ మూవీ కూడా 2 hours 40 minutes ఒక బ్యూటిఫుల్ మెమరీ. మనతో పాటు ఈ సినిమా కూడా ట్రావెల్ అవుతుంది. ఈ హోమ్ మూవీ అమెజాన్ ప్రైమ్ అండ్ యూట్యూబ్లో అవైలబుల్గా ఉంది, డోంట్ మిస్. నెంబర్ 8 సెంబి. చిన్నప్పుడు కామెడీ మూవీ అంటే మన బ్రహ్మానందం గారే కాదు, లేడీస్లో ఫస్ట్ గుర్తొచ్చే పేరు కోవై శర్లా గారు. వాళ్ళిద్దరూ ఉన్నారంటే ఆ సినిమా బ్లాక్ బస్టర్, కామెడీ గ్యారంటీ అని. అదే టైమింగ్, అదే ఎక్స్ప్రెషన్స్, మనందరి ఫేవరెట్ కమేడియన్స్. అలాంటి వాళ్ళలో ఒక డిఫరెంట్ రోల్లో మనం రంగ మార్తాండాలో బ్రహ్మానందం గారి నుంచి చూసాం. ఇప్పుడు అదే మ్యాజిక్ ఈ సెంబి సినిమాలో కోవై శర్లా గారి నుండి. ఆవకాయ అంటూ మనల్ని నవ్వించిన శరళ గారినేనా ఇప్పుడు మనం చూస్తున్నది అనే ఫీలింగ్ వస్తుంది. స్టోరీ ఏంటంటే 60 years వయసున్న వీరమ్మ తల్లి తన మనవరాలు సెంబితో అడవిలో బస్సులో బతుకుతుంది. ఒక ఇన్సిడెంట్ వాళ్ళ జీవితాలు మారిపోతాయి. అసలు ఆ ఇన్సిడెంట్ ఏంటి, దాని తర్వాత ఏమైంది అనేది మిగతా స్టోరీ. ఈ సినిమా చూసిన తర్వాత ఒక మంచి మెమొరీగా మన మనసులో ఉండిపోతుంది. జస్టిస్ అంటే ఓన్లీ పవర్, మనీ ఉన్న వాళ్ళకే ఇన్స్టెంట్గా దొరుకుతుంది. ఆ జస్టిస్ కోసం ఒక 60 years ఏజ్ ఉన్న ఒక ముసలావిడ ఎలాంటి యుద్ధం చేసింది, చివరి వరకు మనం కన్నీళ్లతో సినిమా చూస్తాం. కోవై శర్లా గారి లైఫ్లో ఈ సినిమా నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్. సో ఫ్యామిలీతో మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు. ఈ సెంబి జియో హాట్‌స్టార్లో స్ట్రీమింగ్ అవుతుంది. నెంబర్ 7 పెరోల్. కొన్ని సినిమాలు ఎంత బాగున్నా సరే చూసిన వెంటనే మర్చిపోతాం, కానీ కొన్ని సినిమాలు ఉంటాయి వాటితో పాటు మనం ట్రావెల్ అవుతాం, మన లైఫ్కి కొత్త మీనింగ్ని యాడ్ చేస్తాయి. అలాంటి కోవలోకి వస్తుంది ఈ మూవీ. బేసిక్గా స్టోరీ ఏంటంటే మమ్ముట్టి అలియాస్ అలెక్స్ కమ్యూనిస్ట్ లీడర్ ఒక ఇన్సిడెంట్ వల్ల జైలుకి వెళ్లాల్సి వస్తుంది. దాని తర్వాత నుంచి తన లైఫ్లో ఏం జరిగింది అనేది ఈ మూవీ స్టోరీ. 2018లో వచ్చిన బెస్ట్ ఫీల్ గుడ్ అండ్ ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా ఇది. ఎక్స్పెషల్లీ తండ్రి కొడుకుల మధ్య ఎమోషనల్ మూమెంట్స్ చాలా హార్ట్ టచింగ్గా ఉంటాయి. ఇంతవరకు మమ్ముట్టి గారిలో ఇలాంటి ఇంటెన్స్ పర్ఫార్మెన్స్ చూడలేదు. మనం సినిమా చూస్తున్నంతసేపు అలా చూస్తూనే ఉండిపోతాం. సో పెరోల్ మూవీ ప్రైమ్ అండ్ యూట్యూబ్లో అవైలబుల్గా ఉంది. నెంబర్ 6 కురంగు పెడల్. 90s 20s జనరేషన్ వాళ్ళకి ఒక మెమరబుల్ మూవీ. మన చైల్డ్హుడ్ రోజుల్ని గుర్తు చేస్తూ సైకిల్ నేర్చుకోవడం, బడికి దూరంగా గడిపిన వేసవి రోజులు, మన నాన్న అంటే ఒక స్ట్రిక్ట్ పర్సన్ కాదు, ఒక హీరో అని తెలుసుకున్న రోజులు అవి. బేసిక్గా కథ విషయానికి వస్తే ఇది ఓ చిన్న పల్లెటూరులో ఉండే అబ్బాయి కథ. చిన్నప్పుడు సైకిల్ నేర్చుకోవాలని తన కల, కానీ వాళ్ళ నాన్న చాలా స్ట్రిక్ట్. అయితే తన కలను ఎలా నెరవేర్చుకున్నాడు, చివరికి ఏమైంది అనేది ఈ మూవీ స్టోరీ.
ఈ తమిళ్ మూవీ 2024లో థియేటర్లలో రిలీజ్ అయ్యి క్రిటిక్స్ని ఆడియన్స్ని అందరినీ ఇంప్రెస్ చేసింది. ఈ మూవీ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది. సో ఫ్యామిలీతో కూర్చుని చూడండి, మళ్ళీ మీ చైల్డ్హుడ్ మీకు గుర్తొస్తుంది. నెంబర్ 5 కొచుపన్నై చెల్లదురై. ధర్మదురై, నీర్పర్వాయి లాంటి క్లాసిక్ సినిమాలు తీసిన సీను రామస్వామి గారు ఈ కొడుపన్నై చెల్లదురై కూడా డైరెక్ట్ చేశారు. ఇప్పుడంటే మోస్ట్లీ కమర్షియల్ మసాలా డామినేట్ చేస్తుంది, కానీ 2010s ఎర్లీలో బెస్ట్ స్టోరీ లైన్ ప్లస్ ఎమోషనల్ డెప్త్ ఉన్న సినిమాలు ఎంటైర్ ఫ్యామిలీ కలిసి ఎంజాయ్ చేసేవాళ్ళం. అలాంటిదే ఈ ఫీల్ గుడ్ మూవీ. మన పల్లెటూరులో ఫ్యామిలీ ఎమోషన్, సిస్టర్ అండ్ బ్రదర్ రిలేషన్, అంతేకాదు ఒక నిజమైన విలేజ్ లైఫ్ ఎలా ఉంటుందో స్క్రీన్ మీద మళ్ళీ మనం చూస్తాం. చెల్లదురై అతని చెల్లెలు సుధా చిన్నప్పుడు తల్లిదండ్రులను పోగొట్టుకుంటారు. ఆ తర్వాత వాళ్ళ అమ్మమ్మ దగ్గర పెరిగి ఒక సర్టెన్ టైంలో ఆవిడ కూడా చనిపోతుంది. ఆ తర్వాత వాళ్ళు ఏం చేశారు, ఇంతకీ వీళ్ళ లైఫ్లోకి యోగుబాబు ఎందుకు వచ్చాడు, చివరికి ఏమైంది అనేది మీరు సినిమాలో తెలుసుకోవాలి. కంప్లీట్ విలేజ్ బ్యాక్ డ్రాప్లో జరిగే ఈ కథలో అన్నెసరీ డ్రామా ఉండదు. ప్రతి క్యారెక్టర్ మీనింగ్ఫుల్గా ఉండి మనల్ని స్టోరీలోకి ఇన్వాల్వ్ చేస్తుంది. యోగిబాబులో మంచి యాక్టింగ్ని ఈ సినిమాలో చూస్తాం. సో ఫ్యామిలీతో కలిసి చూడండి. ఈ మూవీ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది. నెంబర్ 4 వాళ. వాళ అంటే మలయాళంలో అరటి అని అర్థం. ఏ పని పాట లేకుండా అల్లరిగా తిరిగే సోమరితనం అనే అర్థం కూడా వస్తుంది. అందుకే ఆ అరటితో మొదలయ్యి తానితోనే ఎండ్ అవుతుంది. జస్ట్ 4 కోట్లతో తీస్తే 40 కోట్లు తీసుకొచ్చింది. సినిమాలో పెద్దగా స్టోరీ ఉండదు, కానీ మన చిన్నప్పుడు చేసిన అలరి, ఫ్రెండ్స్తో గడిపిన ఆ క్రేజీ మూమెంట్స్, ఫ్యామిలీ మిస్అండర్స్టాండింగ్స్, ఇవన్నీ అసలు లైఫ్ అంటే ఏంటో చెప్తాయి. ఆ బ్యూటిఫుల్ మెమరీస్ని 2 hours సినిమాగా తీస్తే అదే ఈ వాళ్ళ మూవీ. యూత్ అందరికీ ఒక డెడికేషన్లా ఉంటుంది. నో ఓవర్ యాక్షన్, నో డ్రామా, బట్ ఫుల్ ఎమోషన్ అండ్ ఫన్. సినిమా ఎండ్ అయ్యేలోపు మళ్ళీ గోల్డెన్ డేస్ గుర్తొస్తాయి. సో యూత్ మిస్ అవ్వకూడని ఒక కల్ట్ సినిమా జియో హాట్‌స్టార్లో స్ట్రీమింగ్ అవుతుంది. నెంబర్ 3 లైఫ్ స్టోరీస్. ఇది ఒక ఆంథాలజీ మూవీ. ఒకే టైంలో 6 కథలు పేర్లల్గా నడుస్తూ ఉంటాయి. ఇప్పటికే కేర్ ఆఫ్ కంచరపాలెం, చందమామ కథలు, పంచతంత్రం లాంటి సినిమాలు చూసాం. ఈ సినిమాలు మీకు నచ్చితే డెఫినెట్గా ఈ సినిమా చూడండి. బేసిక్ స్టోరీ ఏంటంటే 6 కథలు, 11 క్యారెక్టర్స్, ఒక్కటే జీవితం. చివరికి వీళ్ళు ఎలా కలిశారు అనేది ఈ మూవీ స్టోరీ. రియల్ లైఫ్లో జరిగే కొన్ని ఇన్సిడెంట్స్తో ఈ మూవీ ఉంటుంది. డిఫరెంట్ బ్యాక్డ్రాప్స్తో జరిగే 6 కథల్ని కనెక్ట్ చేసే విధానం చాలా బాగుంది. ప్రతి స్టోరీలో కూడా ఒక రియల్ లైఫ్ ఎమోషన్ ఉంటుంది. ఆ క్యారెక్టర్స్ చూశాక మనకు ఇంతకు ముందు మన లైఫ్లో ఎక్కడో చూసినట్టుందే అనిపిస్తుంది. 2 hours ఎమోషనల్ కనెక్షన్తో, సింపుల్ నెరేషన్తో మైండ్లో లింగర్ అయ్యే సీన్స్ ఉంటాయి. సో హార్ట్ ఫెల్ట్ స్టోరీస్ నచ్చితే ఈ లైఫ్ స్టోరీస్ డెఫినెట్లీ వర్త్ వాచ్. ఈ మూవీ ఈటీవీ విన్లో స్ట్రీమింగ్ అవుతుంది. నెంబర్ 2 నిరం మారు ముళగిల్. లెజెండరీ డైరెక్టర్ భారతీరాజ్ గారు మెయిన్ లీడ్గా నటించిన ఒక రేర్ ఎమోషనల్ జెమ్ ప్రజెంట్ సన్ నెక్స్ట్లో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ సినిమా ఒక ఆంథాలజీ. 4 కథలు, కానీ ఒక్కో కథలో ఒక రియల్ లైఫ్ ఎమోషన్. చాలా న్యాచురల్గా హార్ట్ టచింగ్. బట్ థీమ్ ఒకటే, కాలం మారినా మన ఫీలింగ్స్ మారవు. పిల్లల కోసం పేరెంట్స్ చేసే త్యాగాలు, ఫ్యామిలీలో ఉన్న బంధాలు, ఎమోషన్స్, అనుకోని సిచ్యువేషన్లో ఆ బాండింగ్ ఎంత స్ట్రాంగ్గా ఉంటుందో ఈ సినిమా మళ్ళీ మనల్ని ఆలోచించేలా చేస్తుంది. ఒక సీన్కి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎంత ఇంపార్టెంట్ అనేది ఈ సినిమాతో మనకి క్లియర్గా అర్థమవుతుంది. సమ్టైమ్స్ వన్ సాఫ్ట్ ట్యూన్ చాలు, డైలాగ్ లేకపోయినా మన మనసుని టచ్ చేయడానికి. సో ఫ్యామిలీతో మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు ఈ సినిమాని. నెంబర్ 1 ది అన్బ్రేకబుల్ బాయ్. వెరీ హార్ట్ టచింగ్ అండ్ క్లీన్ ఎమోషన్ మూవీ. ఇది ఒక ట్రూ స్టోరీ ఆధారంగా తీసిన ఇన్స్పిరేషనల్ ఫిల్మ్. చిన్నప్పుడు జెనెటిక్ కండిషన్స్తో పుట్టిన ఒక చిన్న అబ్బాయి లైఫ్ మీద ఆశతో ఎలా సర్వైవ్ అయ్యాడు, వాళ్ళ ఫాదర్ ఎలా పెంచాడు అనేది ఈ మూవీ స్టోరీ. మెయిన్గా ఫాదర్ అండ్ సన్ బాండింగ్ ఎలా ఉంటుందో మరొకసారి ఈ మూవీ చూపించింది. కొన్ని సీన్స్ మనం ఎమోషనల్గా ఆ క్యారెక్టర్స్తో ట్రావెల్ అయిపోతాం. ప్రజెంట్ ఈ మూవీ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది. సో మూవీ లవర్స్, మీరు చూసిన బెస్ట్ ఫీల్ గుడ్ మూవీస్ ఏంటో కింద కామెంట్ చేసేయండి. ఈ 10 మూవీస్ని మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు. అండ్ ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. నెక్స్ట్ మరొక రికమెండేషన్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.